ఈ ఒక్క కేసుతో ఏకంగా 35 మంది ఐపీఎస్లు, పోలీసులతో పాటు అప్పటి రాజస్థాన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా జైల్లో కూర్చోవలసిన సిచ్యువేషన్ వచ్చింది. అంతేకాదు ఈ కేసుకు సంబంధించిన జడ్జిలలో ఒకరు ట్రాన్స్ఫర్ అవ్వడం, మరో జడ్జి సడన్ గా చనిపోవడం కూడా ట్విస్ట్ గా మారింది. అలా ఈ సోహ్రబుద్దీన్ కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో చివరికి ఊహించని విధంగా ఈ కథకు ఎండ్ కార్డ్ పెట్టేశారు. మరి సోహ్రబుద్దీన్ ఎవరు? ఈయనను పోలీసులు ఎందుకు చంపాల్సి వచ్చింది? ఇంతకు ఆయన ఏం చేసేవాడు? అసలు అమిత్ షా ఎందుకు అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది? మధ్యలో జడ్జిల ట్రాన్స్ఫర్, మరణంలో జరిగిన ట్విస్ట్లేంటి? చివరికి దీనిని ఎలా క్లోజ్ చేశారనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అది 2025 నవంబర్ 23 రాత్రి సమయంలో సోహ్రబుద్దీన్, ఆయన భార్య కౌసర్ బి, తులసిరామ్ ప్రజాపతిలు కలిసి హైదరాబాద్ నుండి మహారాష్ట్రకు ఒక బస్సులో వెళ్తుండగా కరెక్ట్గా అర్ధరాత్రి 1:30 సమయంలో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీస్ ఆఫీసర్ డీజీ వంజారా తన టీంతో కలిసి బస్సు ఆపి వీరిని అరెస్ట్ చేశారు. ఇక వీరిని నేరుగా పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లకుండా అహ్మదాబాద్లో ఉన్న దిశా ఫామ్ హౌస్కి తీసుకువెళ్ళి అక్కడే ఒక 3 రోజుల పాటు వారిని అక్కడే ఉంచారు. అలా 3వ రోజు ఉదయం 5 గంటల సమయంలో బాగా నిద్రలో ఉన్న సోహ్రబుద్దీన్ని లేపి కారులో ఎక్కించుకొని అహ్మదాబాద్లో ఎవ్వరూ లేని ప్లేస్కి కారులో స్పీడ్గా తీసుకువెళ్ళి అతడిని కారులో నుండి బయటకు తోసి ఎన్కౌంటర్ చేశారు. అలా 8 బుల్లెట్స్ తగలడంతో సోహ్రబుద్దీన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఆ సమయంలో డీజీ వంజారా ఒక పాత బైక్ను ఒక కానిస్టేబుల్కి ఇచ్చి రన్నింగ్లో అతడిని దూకమని చెప్పడంతో ఆ కానిస్టేబుల్ అలానే చేస్తాడు. ఆ తర్వాత పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి బైక్ మీద వెళ్తున్న సోహ్రబుద్దీన్ను మేము పట్టుకోవాలనుకున్నప్పుడు అతడు మా మీదే కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం మేము కాల్చడంతో అతడు చనిపోయాడని చెప్పుకొచ్చారు. దీంతో అందరూ అదే అని నమ్మారు. ఇక సోహ్రబుద్దీన్ చనిపోయిన 3 రోజుల తర్వాత ఫామ్ హౌస్లో ఉన్న కౌసర్ బీని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి ఆమెకు మత్తుమందిచ్చి చంపేశారు. ఆ తర్వాత డీజీ వంజారా ఆమె మృతదేహంను వాళ్ళ సొంత ఊరికి తీసుకువెళ్ళి అక్కడ దహనం చేసి ఆమె బూడిదను తీసుకువెళ్ళి నదిలో కలిపేశారు. ఇక ఆమె చనిపోయిన ఏడాది తర్వాత తులసిరామ్ ప్రజాపతి కూడా ఎన్కౌంటర్లో చనిపోతాడు. ఇతడిని విచారణ కోసం కోర్టుకు తీసుకువెళ్తున్న సమయంలో ఇతడు పోలీసుల కళ్ళల్లో కారం కొట్టి పారిపోతున్నాడని చెప్పి గుజరాత్, రాజస్థాన్ పోలీసులు ఇతడిని ఎన్కౌంటర్ చేశారు. మరి పోలీసులు వీరిని ఎందుకు చంపారనే విషయం కంటే ముందుగా ఇంతకు సోహ్రబుద్దీన్ ఎవరు అనేది తెలుసుకోవాలి. సోహ్రబుద్దీన్ రాజస్థాన్కు చెందిన గ్యాంగ్స్టర్. ఇక తులసిరామ్ ప్రజాపతి ఈయన గ్యాంగ్లో మెయిన్ పర్సన్. సోహ్రబుద్దీన్ మీద అప్పటికే 60కి పైగా కేసులుండగా ఈయన కొంతమంది పోలీసులు, పొలిటీషియన్స్ కోసం పనిచేస్తూ ఉండేవాడు. ఇంతకు ఈయన చేసే పని ఏమిటంటే రాజస్థాన్లో ఉన్న బడా మార్బుల్ బిజినెస్ మ్యాన్లను బెదిరిస్తూ వారి దగ్గర నుండి డబ్బులు డిమాండ్ చేస్తూ ఉండేవాడు. దీంతో ఆ బిజినెస్ మ్యాన్లు పోలీసుల దగ్గరకు వెళ్ళి చెప్పడంతో ఆ పోలీసులు హెల్ప్ చేస్తామని చెప్పి ఆ బిజినెస్ మ్యాన్ల దగ్గర డబ్బు మొత్తంను తమ హ్యాండ్ ఓవర్లో ఉంచుకొని ఆ డబ్బును పోలీసులు సోహ్రబుద్దీన్ 75:25 వాటాగా పంచుకునేవారు. అయితే సోహ్రబుద్దీన్ చనిపోయే ముందు చివరిసారిగా రాజస్థాన్కు చెందిన ఆర్కే మార్బుల్ ఓనర్స్ను డబ్బుల కోసం బెదిరించగా దీంతో మరికొంత బిజినెస్ మ్యాన్లు కలిసి అప్పటి రాజస్థాన్ హోంమంత్రి అయిన గులాబ్ చంద్ కటారియా దగ్గరకు వెళ్ళి సోహ్రబుద్దీన్ తమను ఇలా బెదిరిస్తున్నాడని చెప్పడంతో అప్పుడు ఆయన ఆ మార్బుల్ వ్యాపారస్తులను అమిత్ షా దగ్గరకు పంపించాడు. ఇక ఆ వ్యాపారస్తులకు అమిత్ షాకు మధ్య సోహ్రబుద్దీన్ విషయంలో ఒక డీల్ కుదురుతుంది. దీంతో అమిత్ షా సోహ్రబుద్దీన్ చాప్టర్ను క్లోజ్ చేయడానికి డీజీ వంజారాకు అప్పచెపుతాడు. అలా డీజీ వంజారా సోహ్రబుద్దీన్ గురించి మొత్తం ఎంక్వైరీ చేసి ఒక మంచి టైం కోసం చూస్తున్న సమయంలో సోహ్రబుద్దీన్ తన భార్య, తన టీంలో ఉండే వ్యక్తితో కలిసి మహారాష్ట్రకు బస్సులో వెళ్తున్నాడని చెప్పడంతో అలా వారిని అరెస్ట్ చేసి చంపేయడం జరిగింది. అలా కొన్ని రోజుల తర్వాత సోహ్రబుద్దీన్ అన్న అయిన రుబాబుద్దీన్ సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్తున్నది తమకు నమ్మకంగా లేదు అని, అలాగే ఆయన భార్య కౌసర్ బీ కూడా కనబడటం లేదు అని, కాబట్టి దీని గురించి మరోసారి విచారణ చేయాలని సుప్రీంకోర్టుకు ఒక లెటర్ రాశాడు. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసును 2007లో గుజరాత్కు చెందిన డిఐజీ ఆఫీసర్ అయిన గీతా జోహ్రీకి అప్పగించగా అప్పుడు ఆమె కేసు గురించి మొత్తం తెలుసుకొని కోర్టుకు ఒక రిపోర్ట్ను అందించింది. ఇక అందులో ఏముందంటే పోలీసులు సోహ్రబుద్దీన్ను బైక్ మీద వెళ్తున్నప్పుడు కాల్పులు చేశామని చెప్పారు. కానీ ఆ బైక్ సోహ్రబుద్దీన్ది కాదు, అది ఒక పోలీస్ ఆఫీసర్ బైక్. పోలీసులు చెప్తున్నదంతా అబద్ధం. అలాగే పోలీసులు సోహ్రబుద్దీన్ భార్యను తులసిరామ్ను కూడా ఎన్కౌంటర్ చేసి చంపారు అని
ఇది ఒక ఫేక్ ఎన్కౌంటర్ అని, అలాగే దీని వెనుక కొందరి రాజకీయ నాయకుల హస్తం కూడా ఉందని బయటపడింది. దీంతో గుజరాత్ పోలీసులు డీజీ వంజారా, రాజ్ కుమార్ పాండిన్, ఎంఎన్ దినేష్ను 2007లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించింది. అలా సిబిఐ మరింత ఇన్వెస్టిగేషన్ చేయగా ఈ కేసులో గులాబ్ చంద్ కటారియా, అమిత్ షాతో పాటు మరో 36 మంది ఉన్నారని గుర్తించి వాళ్ల మధ్య జరిగిన కాల్ రికార్డింగ్స్ను బయటపెట్టి వారిని అరెస్ట్ చేయించింది. అలా అమిత్ షా 2010లో గుజరాత్ హోమ్ మినిస్టర్కు రాజీనామా చేసిన వెంటనే పోలీసులు ఈయనను అరెస్ట్ చేశారు. ఇక అమిత్ షా 3 నెలల పాటు జైల్లో ఉండగా షరతు కూడిన బెయిల్ మీద బయటకు వచ్చాడు. అంటే ఆయన 2 ఏళ్ల పాటు గుజరాత్లో అడుగు పెట్టకూడదు అనే షరతు విధించారు. దీంతో అమిత్ షా గుజరాత్ను వదిలి ముంబైకి వెళ్లాడు. ఇక ఈ కేసు విచారణ గుజరాత్లో జరిగితే రాజకీయ నాయకులు దీనిని తప్పుదారి పట్టించే అవకాశం ఉంటుందని 2012లో సుప్రీంకోర్టు ఈ కేసును ముంబైకి ట్రాన్స్ఫర్ చేసింది. అంతేకాకుండా సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకే జడ్జి మాత్రమే వివరించాలి అని సుప్రీంకోర్టు రూల్ పెట్టింది. ఇక 2014లోనే కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగా అప్పుడు అమిత్ షా బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఇక అప్పుడే అమిత్ షా మీద ఉన్న సోహ్రాబుద్దీన్ కేసు విచారణకు రాగా ఆ కేసును జేటీ ఉత్పల్ అని జడ్జి విచారించడం మొదలుపెట్టగా ఎన్ని వాయిదాలైనా కూడా అమిత్ షా రాకపోవడంతో చివరిసారిగా జూన్ 26, 2014లో ఆ రోజు ఖచ్చితంగా కోర్టుకు రావాలని నోటీసులు పంపగా కరెక్ట్గా జూన్ 25న ఉత్పల్ ఈ కేసును క్లోజ్ చేయకముందే వేరే కోర్టుకు ట్రాన్స్ఫర్ అవుతాడు. అంటే మోదీ అధికారంలోకి వచ్చిన 1 నెలలోపే ఇదంతా జరిగింది. ఇక జడ్జి ఉత్పల్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆయన ప్లేస్లో బిజ్గోపాల్ హర్కిషన్ లోయా అనే జడ్జి వస్తాడు. ఇక ఈయన కూడా జడ్జి ఉత్పల్ లాగానే అమిత్ షా కోర్టుకు ఎందుకు రావట్లేదు అని అమిత్ షా మీద కోప్పడగా ఈయన కూడా 2014 డిసెంబర్ 15న కోర్టుకు రావాలని అమిత్ షాకు నోటీసులు పంపాడు. అయితే విచారణ 15 రోజుల ముందు అనగా డిసెంబర్ 1న జడ్జి లోయా ఒక పెళ్లికి వెళ్లి అనుమానాస్పదంగా చనిపోయాడు. ఇంతకు ఏం జరిగిందంటే నవంబర్ 30న జడ్జి లోయా నాగ్పూర్లో తన ఫ్రెండ్ కూతురు పెళ్లిలో ఉండగా ఆ పెళ్లికి వెళ్లడానికి లోయా అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో తనతో పాటు ఉండే మరో 2 జడ్జిలు బలవంతం చేసి లోయాను ఆ పెళ్లికి తీసుకుని వెళ్తారు. అలా మరుసటి రోజు ఉదయం జడ్జి లోయా చనిపోయాడని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫోన్ చేస్తుంది. దీంతో పోలీసులు ఏం చెప్పారంటే జడ్జి లోయాకు తెల్లవారుజామున 4 గంటలకు గుండెపోటు రావడంతో ఆయన దగ్గర ఉన్న మరో 2 జడ్జిలు వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తుండగా దారిలో 6 గంటల 15 నిమిషాలకు చనిపోయాడు అని అన్నారు. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడని తెలిసింది. అయితే లోయా వయసు అప్పటికి 47 ఏళ్లుండగా ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కూడా ఎవరికి హార్ట్ అటాక్, అలాగే ఆయన కూడా ఇలాంటి షుగర్, బీపీ లేకపోవడంతో నిజంగా ఆయన ఎలా చనిపోయారో విచారణ చేయాలని చాలా మంది డిమాండ్ చేయగా మహారాష్ట్ర ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు. అంతేకాదు కొందరు బాంబే హైకోర్టులో కూడా లోయా మరణం గురించి పిటిషన్ వేయగా కోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది. ఇక కొన్ని రోజుల తర్వాత లోయా ఫ్రెండ్స్ అయిన లాయర్ శ్రీకాంత్ కందల్కర్ 2 రోజుల పాటు మిస్ అయి నాగ్పూర్ కోర్ట్ బిల్డింగ్ 8వ అంతస్తు నుండి కింద పడి చనిపోగా ఈయనకు మతి స్థిమితం లేదని చెప్పి కేసు క్లోజ్ చేశారు. ఇక మరో ఫ్రెండ్ రిటైర్డ్ జడ్జ్ ప్రకాష్ తోంబ్రే ట్రైన్ లో ముంబై నుండి బెంగళూరుకు వెళ్తుండగా స్లీపర్ కోచ్ పై బెర్త్ నుండి కింద పడి వెన్నుముక విరిగి చనిపోయాడు. అయితే నిజానికి వీళ్ళు లోయా ఎలా చనిపోయారనే విషయాన్ని బయట పెట్టడానికి బాగా ట్రై చేశారు. అందుకే వీరి మరణం వెనుక ఏదో ఉందని చాలా ఆరోపణలు వచ్చాయి. ఇక లోయా చనిపోయిన 3 ఏళ్ల తర్వాత అంటే 2017లో లోయా తండ్రి హరికిషన్ లోయా, లోయా చెల్లెలు అనురాధ బియానీ కారవన్ అనే ఒక మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇచ్చి అలా లోయా మరణం వెనుక ఉన్న ఎన్నో అనుమానాలను బయట పెట్టారు. అలా వీరు బయట పెట్టిన స్టేట్మెంట్ లో లోయా చనిపోయినట్లు ఉదయం 6 గంటల 15 నిమిషాలకు అని ఉండగా తమకు 5 గంటలకే లోయా చనిపోయాడని కాల్ వచ్చిందని అన్నారు. అలా ఆయన మరణం విషయంలో కొన్ని అనుమానాలు బయట పెట్టగా కొందరు లోయాకు సోహ్రాబుద్దీన్ కేసు విషయంలో తమకు అనుకూలంగా తీర్పు చెప్పాలని, అలా చేస్తే 100 కోట్లు ఇస్తామని అన్నప్పటికీ లోయా దీనికి ఒప్పుకోకపోవడంతోనే ఆయనను ఎవరో చంపేశారు అని ఆయన చెల్లెలు తెలిపింది. అలా కొన్ని రోజులకే లోయా కొడుకైన అనూజ్ లోయా రాసిన లెటర్ బయటకు వచ్చింది. ఇక ఆ లెటర్ ను అతడు మహారాష్ట్ర చీఫ్ జస్టిస్ కు రాశాడు. ఆ లెటర్ లో మా నాన్న ఎలా చనిపోయారో అనేది విచారణ చేయాలి, అలాగే మా కుటుంబ సభ్యులకు ఏదైనా అయితే చీఫ్ జస్టిస్ మోహిత్ షా అలాగే కుట్రలో భాగమైన ఇతరులదే అని ఆ లెటర్ లో రాశాడు. దీంతో జస్టిస్
జస్టిస్ లోయా ఎలా చనిపోయారో విచారణ చేయాలని చాలా మంది డిమాండ్ చేశారు. అలా 2018 జనవరి 12న లోయా మరణం గురించి దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కరెక్ట్ గా 2 రోజుల తర్వాత లోయా కొడుకు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మా తండ్రి మరణంపై మాకు ఎలాంటి అనుమానాలు లేవు, ఈ గొడవలను ఇక్కడికే ఆపేయండి తెలిపాడు. ఆ సమయంలో ఒక రిపోర్టర్ మీరే కదా మీ తండ్రి మరణం గురించి ఎంక్వైరీ చేయాలని లెటర్ పంపారు, మళ్ళీ ఇప్పుడెందుకు ఇలా అంటున్నారు అని అడగగా అవును, కానీ ఆ సమయంలో నేను బాగా ఎమోషనల్ ఉండడంతో బాగా అనుమానాలు వచ్చాయి, కానీ ఇప్పుడు అవేవి లేవు అని అన్నాడు. ఇక ఇది జరిగిన 10 రోజుల తర్వాత లోయా చెల్లెలు మహారాష్ట్ర గవర్నమెంట్ కు ఒక లెటర్ పంపింది. గతంలో తను కారవాన్ ఇంటర్వ్యూలో చెప్పింది నిజం కాదు, తనకు తన అన్న మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని చెప్పింది. ఇక ఇది జరిగిన కొన్ని రోజులకు కోర్టు కూడా లోయా మరణం గురించి ఒక తీర్పిచ్చింది. అదేంటంటే లోయా చనిపోయే సమయంలో పక్కన 2 జడ్జిలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా లోయేది సహజ మరణమే అని అన్నారు. ఇక జడ్జిల వ్యాఖ్యలను అనుమానించడం అంటే న్యాయ వ్యవస్థను అనుమానించడమే అని తీర్పునిచ్చారు. ఇక లోయా మరణం తర్వాత సోహ్రాబుద్దీన్ కేసు ఏమైందంటే 2014 డిసెంబర్ 1న లోయా చనిపోగా ఆయన ప్లేస్ లో డిసెంబర్ 15న ఎంబి గోసవి అనే మరో కొత్త జడ్జి వచ్చారు. ఈయన 3 రోజుల పాటు అమిత్ షా కేసు వాదనలు విని డిసెంబర్ 30కి వాయిదా వేశాడు. ఇక డిసెంబర్ 30న సిబిఐ సాక్ష్యంగా ఇచ్చిన కాల్ రికార్డ్ సరిపోవని చెప్పి అమిత్ షాని నిర్దోషిగా ప్రకటించగా ఆ సమయంలో 10,000 పేజీ ఛార్జ్ షీట్ ని 3 రోజుల్లో ఎలా చదివి ఎలా తీర్పిచ్చారనే అనుమానాలు కూడా వచ్చాయి. ఇక అమిత్ షా నిర్దోషిగా బయటకు రాగా దీనిని వ్యతిరేకిస్తూ ఆ సమయంలో సోహ్రాబుద్దీన్ అన్న రుబాబుద్దీన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా ఏం జరిగిందో తెలియదు, కానీ అదే నెలలో ఆయన వేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకున్నాడు. ఇక అమిత్ షా తర్వాత ఈ కేసులో జైల్లో ఉన్న ఐపీఎస్లు ఐఏఎస్లు రాజకీయ నాయకులు ఒకరి తర్వాత ఒకరు మెల్లిగా బయటకు వచ్చారు. మిగిలిన పోలీసులు మాత్రం జైల్లోనే ఉండిపోయారు. ఇక చివరిగా సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ జరిగిన 13 ఏళ్ల తర్వాత డిసెంబర్ 21, 2018లో సోహ్రాబుద్దీన్ కేసు ఫైనల్ కి వచ్చింది. సిబిఐ 38 మంది నిందితుల మీద 30,000 పేజీల ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. 210 మంది సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టుకు అందించింది. అయితే ఇందులో 92 మంది సిబిఐకి వ్యతిరేకంగా ప్లేట్ తిప్పగా సిబిఐ ఈ కేసును ప్రూఫ్ చేయలేకపోయింది. దీంతో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కోర్టు మిగిలిన నిందితులను నిర్దోషులుగా వదిలిపెట్టింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక్క కేసు ఎన్ని మలుపులు తిరిగిందనేది. మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయంను కామెంట్స్ రూపంలో తెలపండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.